నిజంగా పుట్టుగుడ్డోడివేనా నువ్వు? ఎవరో పుట్టుగుడ్డువాడిని యేసు ప్రభు స్వస్థపరిస్తే అది తట్టుకోలేక జనాలందరూ వాడిని బట్టి ప్రభువుని వెంబడిస్తున్నారంటే అప్పటికే యేసు ప్రభు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. పరిసయ్యుల దగ్గరికి, ఆ శాస్త్రుల దగ్గరికి, సోకాళ్ళు యాజకుల దగ్గరికి ఎవరు వెళ్ళట్లే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగా ఎవడన్నా యేసు ప్రభు పేరు చెప్పినా, ఆయన వైపు వెళ్ళినా వాళ్ళని ఊర్లోంచి వెళ్ళేస్తామన్నారు. ఆ యొక్క తీర్మానం వారు తీసుకున్న తర్వాత యేసు ప్రభు పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిస్తే వాడు వెళ్ళి ఏం చేశాడంటే నా ప్రభు వల్ల నేను స్వస్థత పొందానని చెప్తే ఎలాగన్నా యేసు ప్రభు మాట ఇడ్నోంచి రాకూడదని చెప్పేసి మరి నిజం చెప్పరు, అసలు నిజంగా గుడ్డోడివేనా, అసలు నిజంగా ఆయనే స్వస్థపరిచి ఎలాగంటే 3 సార్లు చక్కగా చెప్పాడు సమాధానం. అవునండి వాడిని గుడ్డోండి, అవునండి వాడిని గుడ్డోండి, అవునండి. ఇక 4వసారి ఏమన్నాడు? ఇన్నిసార్లు అడుగుతున్నారు? ఒకటే చెప్తా, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను. దీనికి కారణం ఆ గొప్పోడు ఆయనే. మీకేమైనా అనుమానం? మీరు కూడా ఆయన ఆరాధిస్తారా? డూ యూ వాంట్ టు సర్వ్ హిమ్? డూ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ హిమ్ అని అనేటప్పటికి వాళ్ళ బీపీ పెరిగిపోయి అని ఊర్లోంచి ఎంతన్నా భయపెట్టారు కానీ అతను నోరు మూయించగలిగారా? ఇన్ని సంవత్సరాలు గుడ్డోడినైనా నన్ను కళ్ళు తెరిపించిన వాడిని గురించి నేను చెప్పకుండా ఎలా ఉండగలనయ్యా? ఊర్లోంచి పొమ్మంటే పోతాను కానీ హౌ కెన్ ఐ స్టాప్ ప్రైజింగ్ హిమ్? నేను భయపడినయ్యా మీరు నన్ను కొట్టినా తిట్టినా. పేతురుని, యోహాన్ని, అపోస్తుల్ని బెత్తాలతో చితక్కొట్టేసి ఈ నామమును మరలా మీరు ఇంకోసారి ప్రకటించకూడదంటే వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? దెబ్బలన్నీ తినేసాక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. నువ్వు ఆయనతో ఉన్నవాడివే కదా అన్నారు పేతుర్ని. అప్పుడేమన్నాడు పేతురు?